ఈరోజు మనం ప్రవచన భాగంలో దానియేలు గ్రంథం ప్రవచన భాగంలో 7వ అధ్యాయాన్ని చదువుకుందాం. ఇంతకుముందు మనం తెలుసుకున్నాము, దానియేలు గ్రంథం 2 భాగాలుగా విభజించబడింది. ఒకటి చరిత్ర భాగం, 1 నుండి 6 అధ్యాయాలు. 2వ అధ్యాయం మినహాయించి 7 నుండి 12వ అధ్యాయం వరకు ప్రవచన భాగం. చరిత్ర భాగంలో 2వ అధ్యాయం కూడా ప్రవచనాలతో నిండినటువంటి అధ్యాయం. 7వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు పూర్తిగా ప్రవచన భాగం. ఈ 7వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయం. ఇది దానియేలు గ్రంథానికి ఒక తాళపు చెవి లాంటిది. ఈ అధ్యాయంలో ఉన్నటువంటి దేవుడిచ్చినటువంటి ప్రవచనాలని మనం అర్థం చేసుకుంటే దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి మిగిలిన ప్రవచనాలని మనము అర్థం చేసుకోవచ్చు. అలాగే ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి అంత్యకాల ప్రవచనాలను కూడా మనము అర్థం చేసుకోవచ్చు. ఈ దానియేలు 7వ అధ్యాయం అత్యంత ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయం. ఈ అధ్యాయంలో మొదటి భాగాన్ని మనము చదువుకుందాము. చదువుకోకముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా మా తండ్రి, మీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈరోజు దానియేలు గ్రంథం 7వ అధ్యాయాన్ని మేము చదువుకోబోతూ ఉండగా మా సొంత జ్ఞానము సరిపోదు ప్రభువా. ఈ అధ్యాయంలో ఉన్నటువంటి మీ తలంపులను మేము అర్థం చేసుకోవటానికి మీ పరలోకపు జ్ఞానము మాకు కావాలి. పరిశుద్ధాత్మ శక్తి మాకు కావాలి ప్రభువా. మీ పరిశుద్ధాత్మ దేవుని వివేకం వలన, ఆయన ఇచ్చేటువంటి జ్ఞానం వలనే మేము ఈ అధ్యాయాన్ని అర్థం చేసుకోగలము. అర్థం చేసుకుని ఈ అధ్యాయంలో ఉన్నటువంటి మీ మర్మములను, మీ సత్యములను మా జీవితాలకు అన్వయించుకొని మీ చిత్తములో నడుచున్నట్లుగా అనేక మందికి ఈ వర్తమానమును మేము అందజేసి తద్వారా మేము, వారు అందరం కూడా మీ రాకడ కొరకు సిద్ధపడినట్లుగా ఈ వాక్యాన్ని ఆశీర్వదించి మా అందరూ కూడా అనుగ్రహించుదురని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దానియేలు 7వ అధ్యాయం మొదటి భాగాన్ని మనము చదువుకుందాము. దానియేలు 7వ అధ్యాయం 1వ వచనం. బబులోను రాజుకు బెల్షస్సరు యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరమున దానియేలునకు దర్శనములు కలిగెను. అతడు తన పడక మీద పరుండి ఒక కలకని, ఆ కల సంగతిని సంక్షేపముగా వివరించి వ్రాసెను. బెల్షస్సరు ఇతడు క్రీస్తు పూర్వము 550 నుండి 539 వరకు పరిపాలన చేశాడు. ఇతడు బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు యొక్క మనుమడు. ఆయన తండ్రి నెబోనిడెస్సు భార్య నెబుకద్నెజరు కుమార్తె నిటోక్రిస్. బెల్షస్సరు యొక్క తండ్రి అయినటువంటి నెబోనిడెస్సు అతడు ఒక మత సంబంధమైనటువంటి చింతన కలిగినటువంటి వ్యక్తి. అతనికి రాజకీయాల మీద అంత ఆసక్తి లేదు కనుక ఆయన మామగారు అయినటువంటి నెబుకద్నెజరు ఆయనకు రాజ్యాధికారాన్ని అప్పగించినప్పుడు దానిని అతడు అతని కుమారుడైనటువంటి బెల్షస్సరుకు అప్పగించి అతడు ఒక మతపరమైనటువంటి ప్రచారంతో, లేకపోతే ఒక పుణ్యక్షేత్రములను దర్శించడానికి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కనుక దీన్ని మనము బబులోను యొక్క రికార్డ్స్లో దాన్ని మనము చూస్తూ ఉన్నాము. అతడు తండ్రితో కలిసి పరిపాలన చేశాడు. తండ్రి నామకార్థంగా ఆ సంవత్సరాల్లో పేరుకు మాత్రము రాజుగా ఉండి అతని యొక్క కులదైవం అయినటువంటి చంద్రుడు యొక్క పూజల్లో తన భార్యతో కలిసి ఆయా ప్రాంతాలకి వెళ్ళాడు. మరి అదే టైంలో యవనస్తుడైనటువంటి కుమారుణ్ణి సింహాసనం మీద పెట్టి వెళతాడు. వెళ్ళినప్పుడు అతడు తండ్రితో కలిసి పరిపాలన చేస్తాడు. ఇతడు
తన రాజ్యము అధికారాన్ని అంత బాధ్యతాయుతంగా పరిపాలన చేయలేకపోయాడు. దేవుడు తన తాత అయినటువంటి నెబుకద్నెజరుకు ఇచ్చినటువంటి అవకాశములనే దేవుడు ఈ బెల్షస్సరుకు కూడా ఇస్తాడు. దానియేలు 1వ అధ్యాయంలో, 2వ అధ్యాయంలో, 3వ అధ్యాయంలో, 4వ అధ్యాయము, తర్వాత 6వ అధ్యాయంలో ఉన్నటువంటి అనుభవాలన్నిటినీ మరి బాగా తెలుసుకున్నటువంటి వ్యక్తి బెల్షస్సరు. ఆయన తాతగారికి ఇవ్వబడినటువంటి అవకాశాలే ఈ మనవడైనటువంటి బెల్షస్సరుకు కూడా దేవుడు ఇచ్చాడు. ఇతడు ఆ అవకాశాలని సద్వినియోగం చేసుకుని నిజమైనటువంటి దేవుని యొక్క జ్ఞానంలోనికి రావాలని, ఆయన రక్షణను అంగీకరించి తన తాతగారిలాగానే ఆ బబులోను రాజ్యం అంతటినీ కూడా దేవుని యొక్క రక్షణలోనికి నడిపించాలని దేవుని యొక్క అభిలాషై ఉన్నది. అయితే బెల్షస్సరు దానికి భిన్నంగా తను ఎక్కువగా శరీరాశలు, తన వ్యసనాలకి లోనయ్యి అతడు దేవుణ్ణి నిర్లక్ష్యం చేశాడు. తద్వారా దేవుడిచ్చినటువంటి పరిపాలన బాధ్యతను నిర్లక్ష్యం చేశాడు. ఎక్కువగా తినటం, త్రాగటం, మత్తు పానీయాలు సేవించటం, తన భార్యలతో, ఉపపత్నులతో తను సంతోషపడటం, విందులు, విలాసాలు, వినోదాల్లో అతడు ఎక్కువగా సమయాన్ని గడిపాడు. ఒకసారి అతడు విందులో ఉన్నప్పుడు అతనుకి ఒక వింతైనటువంటి తలంపు వస్తుంది. బబులోన్లో ఉన్నటువంటి రాజు, బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు, అంటే ఈయన తాతగారు యెరూషలేముని జయించి అక్కడ దేవాలయంను నిర్మూలన చేసి అందులో ఉన్నటువంటి వస్తువులను, దేవుని ఆరాధనకు సంబంధించినటువంటి పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి ఉపకరణాలు, వాటిని తీసుకొచ్చి బబులోను దేవత స్థానంలో పెడతాడు. అది తెలుసుకున్నటువంటి బెల్షస్సరు తను తాగినటువంటి మత్తులో ఆ పాత్రలను తీసుకురమ్మని ఆజ్ఞ ఇస్తాడు. వారు వెళ్ళి ఆ పాత్రలను తీసుకొని వచ్చినప్పుడు అతడు ఆ పాత్రలో మత్తు పానీయాలు పోసుకుని దేవునికి అవమానం తీసుకురావటానికి దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు, అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు యొక్క దేవుడకు తలవంపు తీసుకురావాలని, ఆయనకి అవమానం తీసుకురావాలని ఆయన ఎదుట అన్ని దేవతలను ఘనపరుస్తూ, పొగుడుతూ, దేవుణ్ణి కించపరుస్తూ అతడు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నటువంటి ఆ టైంలో ఒక హస్తము తన ఎదురుగా వచ్చి ఆ గోడ మీద ఆ మాటలను రాస్తాడు. మినే మినే టెకెల్ ఉఫార్సిన్ అనేటువంటి మాటలు రాస్తాడు. నీవు తరాజులో తుయ్యబడ్డావు, అయితే తక్కువ చేయబడ్డావు. అంటే నేను నీకు తీర్పు తీరుస్తూ ఉన్నాను, నీవు తీర్పులో తప్పిపోయావు, తక్కువైపోయావు, కనుక నేను నిన్ను విడిచిపెడుతూ ఉన్నాను. నీ రాజ్యము నీతో కూడా పతనమైపోతుంది అని దేవుడు ఆ తీర్పును ఇవ్వగానే వెంటనే అదే రోజు రాత్రి దేవుడు అంతకుముందే 150 సంవత్సరాల క్రితమే అతను పుట్టక ముందే ఏర్పాటు చేసుకున్నటువంటి పారసీకుల రాజు అయినటువంటి కోరేషు, ఆయన మేనమామ అయినటువంటి దర్యావేషు, వారిద్దరు కూడా మాదీయ పారసీకుల సామ్రాజ్యమును, సైన్యమును వారు తీసుకుని వచ్చి బబులోను పట్టణం లోపల నుండి వెళుతూ ఉన్నటువంటి యూఫ్రటీస్ నదిని ప్రక్కకు మళ్లించి ఆ స్వరంగంలో గుండా పట్టణంలోకి వచ్చి అక్కడ మత్తు పానీయాలతో తాగి మత్తిల్లి పడిపోయినటువంటి ఆ రాజుని, అక్కడ ఉన్నటువంటి మంత్రులను,
అక్కడ ఉన్నటువంటి అధికారులను వారందరినీ కూడా సంహరించి అప్పుడే బబులోన్ని వారు జయించి ఆ బబులోను పట్టణాన్ని, ఆ సామ్రాజ్యాన్ని వారు వశం చేసుకుంటారు. మాదీయ పారసీకులైనటువంటి దర్యావేషు, కోరేషు రాజులు. కనుక ఈ టైంలోనే ఈ బెల్షాజరు యొక్క పరిపాలన టైంలోనే ఈ దర్శనం దానియేలుకి కలుగుతుంది. దానియేలుకు కలిగినటువంటి ఈ దర్శనము బెల్షాజరు యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరాన కలుగుతుంది. అది 550 కానీ 549 క్రీస్తు పూర్వం అయి ఉండొచ్చు. ఈ సంవత్సరంలో బెల్షాజర్కి ఈ దర్శనం కలిగింది. ఆ 2వ వచనం 3వ వచనాలు. అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రంలో నుండి పైకెక్కెను. 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రంలో నుండి పైకి ఎక్కాను. కనుక దానియేలు 7వ అధ్యాయం యొక్క అవుట్లైన్ని మనం చూస్తే, దానియేలు 7వ అధ్యాయం 1 నుండి 14 వరకు మనకి దర్శనం ఉంటుంది. పూర్తి దర్శనం 1వ వచనం నుండి 14 వచనాల వరకు మనం చూస్తాము. దానియేలు 7వ అధ్యాయం 15 నుండి 18 వచనాల వరకు దాని యొక్క భావమును వివరిస్తాడు దేవదూత. దేవుడు ఒక దేవదూతను పంపించి ఆ దర్శనం యొక్క భావమును వివరిస్తాడు. కనుక 1 నుండి 14 వరకు దర్శనం, 15 నుండి 18 వరకు దాని యొక్క భావమును మనం చూస్తాం. దానియేలు 7:19 నుండి 22వ వచనంలో దానియేలు ఒక విషయం గురించి చాలా ఆశ్చర్యపోతాడు. అదేమిటంటే 4వ సామ్రాజ్యము గురించి. అంటే ఆ 4 జంతువుల్లో 4వ జంతువు గురించి ఆయనకు సరిగా అర్థం కాలేదు. ఆ తరువాత ఆ 4వ జంతువు మీద 10 కొమ్ములు పుట్టుకొస్తాయి. ఆ 10 కొమ్ముల గురించి కూడా దానియేలు అర్థం చేసుకోలేదు. ఆ 10 కొమ్ముల్లో 3 కొమ్ములు పెరికివేసి ఒక చిన్న కొమ్ము అందులో నుండి పుట్టుకొస్తుంది. దానికి మానవుని కన్నుల వంటి కన్నులను, గర్వంగా మాట్లాడేటువంటి నోరును ఉంటుంది. దేవుణ్ణి ధిక్కరిస్తుంది ఈ చిన్న కొమ్ము. దేవుని యొక్క పరిశుద్ధులను నలగొడుతుంది. దేవుని యొక్క కాలములను, ఆయన ధర్మశాస్త్రమును మార్చివేస్తుంది. కనుక చాలా ఆశ్చర్యపోతాడు. ఏమిటి 4వ జంతువు? ఆ 4వ జంతువు తల మీద ఈ 10 కొమ్ములు ఏమిటి? ఆ 10 కొమ్ముల్లో 3 కొమ్ములు పెరికివేయబడి వాటి స్థానంలో ఒక చిన్న కొమ్ము పుట్టుకురావటం ఏమిటి? ఆ చిన్న కొమ్ము దేవునికి విరోధంగా మాట్లాడి దేవుని యొక్క భక్తులను హింసించి చంపటం ఏంటి అని చాలా ఆశ్చర్యపోతాడు దానియేలు. కనుక 4వ జంతువును గూర్చి ఆ 10 కొమ్ములు, ఆ చిన్న కొమ్ము గురించి విచారణ చేసి వాటి గురించి వివరించమని దేవదూతని కోరతాడు దానియేలు. కనుక ఇందులో ఉన్నటువంటి ఈ సంఘటనలన్నీ కూడా దానియేలు కాలము నుండి యేసు ప్రభు 2వ రాకడ వరకు ఉన్నటువంటి చరిత్రను ఇక్కడ దేవుడు ఈ 4 జంతువుల్లో ఇస్తాడు. 4 జంతువులతో కూడినటువంటి ఈ కళలో ఈ చిన్న కొమ్మును గురించినటువంటి ఈ దర్శనంలో దేవుడు దానియేలు కాలము నుండి, అంటే బబులోను సామ్రాజ్యం దగ్గర నుండి యేసు ప్రభు 2వసారి వచ్చు వరకు, ఈ లోకం యొక్క చివరి ఘటన వరకు ఈ చరిత్ర అంతటిని కూడా దేవుడు ఇస్తాడు. దాదాపు 2500 సంవత్సరాల చరిత్రను ఇందులో దేవుడు నిక్షిప్తం చేసి ఇస్తాడు దేవుడు, దానియేలు దగ్గర నుండి 2వ రాకడ వరకు. కనుక దానియేలు అతడు బానిసగా బబులోను దేశానికి వచ్చి 3 గుంపులుగా నెబుకద్నెజరు యెరూషలేముని, యూదా రాజ్యాన్ని జయించి
ఆ దేవుని ప్రజలను 3 గుంపులుగా బబులోను చెరలోనికి తీసుకొస్తాడు. దేవుడు ముందుగానే ఇర్మియా ప్రవక్త ద్వారా ప్రవచనం చెప్పాడు. వీరు నా ప్రియులు, నా ప్రజలు, వారు చుట్టూ ఉన్నటువంటి అన్ని జాతుల వారి వలె నా ఆజ్ఞలను మరిచిపోయి, నా ఆరాధనను మరిచిపోయి, నాకు విధేయులుగా ఉండకోకుండా నా నిబంధనను మీరి వారు చుట్టూ ఉన్నటువంటి అన్ని జాతుల వారి వలనే వారు ప్రవర్తిస్తూ ఉన్నారు కనుక వారికి క్రమశిక్షణ చేయటానికి, వారికి బుద్ధి కలగటానికి వారిని 70 సంవత్సరాలు చెరలోనికి నేను పంపిస్తూ ఉన్నాను. అయితే వారి యొక్క బాధ యావత్తులోనూ నేను బాధనొందెదను అని దేవుడు ఒక ప్రియురాల్ని శత్రువుల చేతిలోకి అప్పగించినట్లుగా దేవుని యొక్క ప్రజలు అయినటువంటి యోధా దేశపు వారిని బబులోను చెరలోనికి పంపిస్తాడు. ఇప్పుడు 70 సంవత్సరాలు పూర్తి అవుతూ ఉన్నది గనుక ఇప్పటికి దానియేలుకి 70 సంవత్సరాలు వచ్చాయి. అతడు ఈ 70 సంవత్సరాల వయసులో అక్కడ సింహాల బోనులో వేయబడటం, దేవునికి అతనికి ఉన్నటువంటి ఆ వ్యక్తిగతమైన సన్నిహితమైనటువంటి సంబంధంలో ఆ భక్తి విశ్వాసాలు, విధేయత జీవితం, అధికారం, ఆరాధన దేవునికి ఆరోపిస్తూ ఆయనతో ఒక ప్రార్థనా జీవితాన్ని, ఒక భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి ఆ టైంలో అపవాది శోధిస్తాడు. ఇతరులు అతని పట్ల అసూయ కలిగి ఒక శాసనాన్ని చేయించి తద్వారా అతన్ని సింహాల బోనులో వేయిస్తాడు. కనుక అతనికి సుమారు 70 సంవత్సరాలు ఉండుంటాయి ఆ టైంలో. కనుక ఈ 4 జంతువుల యొక్క దర్శనంలో దానియేలు దగ్గర నుండి ఆ తర్వాత వచ్చేటువంటి ఈ లోకరాజ్యాల యొక్క చరిత్రను ఇందులో చూస్తూ ఉన్నాము. దాదాపు 2500 సంవత్సరాల చరిత్రను ఇందులో చూస్తూ ఉన్నాము. ఇందులో ప్రాముఖ్యంగా చిన్న కొమ్మును గురించినటువంటి వివరణ ఇస్తాడు దేవుడు. ఆ తర్వాత పరిశీలన తీర్పును గురించినటువంటి వివరణ దేవుడు ఇస్తాడు. ఇక్కడ ఒక విధానాన్ని దేవుడు వాడుతూ ఉన్నాడు. ఒక ప్రవచనాన్ని అర్థం చేసుకునేటువంటి ఒక మెథడ్ని ఇక్కడ దేవుడు ఉపయోగిస్తాడు. ఆ మెథడ్ ఏమిటంటే, ఆ ప్రిన్సిపల్ ఏమిటంటే రిపీట్ అండ్ ఎన్లార్జ్. గాడ్ ఈజ్ యూజింగ్ హియర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ రిపీట్ అండ్ ఎక్స్పాండ్ ఆర్ ఎన్లార్జ్. అంటే దీని యొక్క అర్థం ఏమిటంటే, దేవుడు అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయాలను, సత్యాలను ఆయన ప్రజలకు చెప్పటానికి ఆయన ఈ మెథడ్ని ఉపయోగిస్తూ ఉన్నాడు. ఆ విషయాల్ని దేవుడు ఒకసారి చెప్పి వదలటం లేదు. ఆయన చెప్పిందే రెండోసారి చెప్తూ ఉన్నాడు. రెండోసారి చెప్పిందే మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి ఆయన పలుసార్లు ఆయన ఒకే విషయం గురించి చెప్తూ ఉన్నాడు. అయితే ఆ విషయం గురించి పూర్తి సమాచారం మొదట్లోనే ఇవ్వటం లేదు. రెండోసారి చెప్పినప్పుడు ఇంకా కొంత అదనపు సమాచారం ఇస్తూ ఉన్నాడు. మూడోసారి ఇంకా ఎక్కువ, నాలుగోసారి ఇంకెక్కువ. అలా ఒకసారి చెప్పింది మరొకసారి చెప్పినప్పుడు అదనపు సమాచారాన్ని ఇస్తూ వెళుతూ ఉన్నాడు. కనుక చెప్పిందే పలుమార్లు చెప్పి అదనపు సమాచారం ఇవ్వటమే రిపీట్ అండ్ ఎన్లార్జ్, లేకపోతే రిపీట్ అండ్ ఎక్స్పాండ్ అనేటువంటి ఈ మెథడ్ని దేవుడు ఉపయోగిస్తూ ఉన్నాడు. ఇందులో చెప్పినటువంటి ఈ విషయాలనే దేవుడు దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో చెప్పాడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో గొప్ప ప్రతిమను మనము చూస్తూ ఉన్నాము. అందులో నెబుకద్నెజరు రాజుకు ఈ కల రావడం, దీని గురించి పోయిన గతంలో ఉన్నటువంటి వర్తమానాల్లో మనం నేర్చుకున్నాము. ఇందులో గొప్ప ప్రతిమను చూడటం దానియేలు ఆ దర్శనంలో నెబుకద్నెజరు రాజు తన కలలో ఈ గొప్ప ప్రతిమను చూడటం, ఆ ప్రతిమకు 4 లోహాలు ఉండటం, బంగారం, వెండి, ఇత్తడి, ఇనుము 4 లోహాలు కలిగినటువంటి ఈ ప్రతిమ.
తర్వాత పాదాలు ఇనుము మట్టి కలిసినటువంటి పాదాలు. తర్వాత బంగారపు శిరస్సు బబులోను సామ్రాజ్యము. వెండి భుజాలు రొమ్ము మాదీ పారసీక సామ్రాజ్యము. ఇత్తడి నడుము తొడలు ఇది గ్రీసు సామ్రాజ్యము. ఇనుప కాళ్ళు అది రోమా సామ్రాజ్యము. 4 ప్రపంచ సామ్రాజ్యాల యొక్క చరిత్రను ఈ ప్రతిమలో 2వ అధ్యాయంలో ఇచ్చాడు. ఆ తర్వాత మట్టి ఇనుము కలిసినటువంటి పాదములు 10 కాలి వేళ్ళు ఉన్నటువంటి ఈ ప్రతిమ. అలా నెబుకద్నెజరు చూస్తూ ఉండగా ఒక రాయి, ఏ చేతి సహాయం లేకుండా ఉన్నటువంటి ఒక రాయి వచ్చి ఆ పాదముల మీద పడటం, ఆ పాదములను నలగొట్టడం, దంచి నలగొట్టడం, ఆ విగ్రహం అంతటిని నలగొట్టడం, అది పొడి చేయటం, ఒక గాలి వచ్చి అదంతా కూడా ఎగిరిపోవటం, ఆ రాయి పెరిగి పెద్దదై భూమిని అంతటిని కూడా ఆక్రమించుకోవటం, వ్యాపించటం, దీన్ని ఆ కళలో చూస్తాడు. దాని యొక్క భావాన్ని దానియేలు చెప్పడం కూడా మనము నేర్చుకున్నాము. 4 లోహాలు, 4 ప్రపంచ సామ్రాజ్యాలు, బబులోను, మాదీ పారసీకులు, గ్రీకు, రోమా సామ్రాజ్యాలు, 10 కాలి వేళ్ళు, 10 విభజించబడినటువంటి ఐరోపా దేశాలు. ఈ టైంలోనే దేవుని యొక్క రాజ్యము, యేసుప్రభు 2వ రాకడ అనేటువంటి రాయి వచ్చి ఆ లోకరాజ్యాలు సూచించేటువంటి ఆ విగ్రహం మీద పడటం, వాటిని నిర్మూలన చేయటం, గాలికి అదంతా కూడా ఎగిరిపోవటం, అంటే ఎంతో ఆర్భాటం, మహిమ, ఘనత కలిగినటువంటి ఈ రాజ్యాల యొక్క ఘనత గాలికి ఎగిరిపోయేటువంటి పొట్టులాగా, దుమ్ములాగా, ధూళిలాగా ఉంది. అంత తాత్కాలికం. ఇవన్నీ కూడా అంత అల్పమైనటువంటివని దేవుడు ఈ విగ్రహంలో చూపిస్తూ ఉన్నాడు. అలాగే ఇదే లోక చరిత్రను దేవుడు 7వ అధ్యాయంలో 4 మృగాల ద్వారా ఇస్తూ ఉన్నాడు. 7:2లో దానియేలు వివరించి చెప్పినదేమనగా, రాత్రి యందు దర్శనములు కలిగినప్పుడు నేను తేరి చూచుండగా ఆకాశపు నలుదిక్కల నుండి సముద్రం మీద గాలి విసురుట నాకు కనపడెను. అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు సముద్రములో నుండి పైకెక్కెను. ఆ జంతువులు ఒకదానికొకటి భిన్నములై ఉండెను. ఈ 4 జంతువులు ఈ సముద్రంలో నుండి రావటం మనము చూస్తూ ఉన్నాము. ఈ సముద్రము ఏమిటి? సముద్రం మీద గాలి విసరటం అంటే ఏమిటి? సముద్రం అల్లకల్లోలంగా ఉండటం అంటే ఏమిటి? ఆ సముద్రంలో నుండి జంతువులు, 4 జంతువులు బయటికి రావటం అంటే ఏమిటి? జంతువు ఏమిటి ప్రవచనంలో అనేటువంటివి అన్నీ కూడా మనము తెలుసుకున్నప్పుడు ఒక ఉల్లిపాయ పొరల్లాగా ఒక్కొక్కటి తీసి మనము తెలుసుకున్నట్లుగా ఈ ప్రవచనాలని ఒక్కొక్కటిగా మనము అర్థం చేసుకోగలం. దానియేలు 7:17లో జంతువు ఒక రాజుకి లేకపోతే ఒక రాజ్యానికి పోలిక అని మనము వాక్యంలో నేర్చుకుంటూ ఉన్నాము. ఆ మహా జంతువులు 4 ఉండి లోకమందు ప్రభుత్వము చేయబోవు 4 రాజులను సూచించుచున్నవి. రాజు ఉన్నాడంటే రాజ్యము ఉన్నట్లు. రాజులు కానీ రాజ్యాలు కానీ ఇవి ఇంటర్చేంజబుల్గా వాడారు. కనుక రాజ్యాలు 4 జంతువులు, 4 రాజ్యాలు, లేకపోతే 4 రాజులు అని ఇక్కడ ఈ ప్రవచనంలో చూస్తూ ఉన్నాం. అలాగే 7:23లో కూడా 4వ జంతువు 4వ రాజ్యం అంటాడు. 7:24లో 10 కొమ్ములు 10 రాజులు లేకపోతే 10 రాజ్యాలు. కొమ్ము అన్న జంతువు అన్న రాజ్యమునకు పోలిక. దానియేలు 8:20లో నీవు చూచిన ఆ 2 కొమ్ములు గల ఆ పొట్టేలున్నదే అది మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు రాజులను సూచించు ఉన్నది. అంటే మాదీయ పారసీక సామ్రాజ్యమును సూచించు ఉన్నది. 2 కొమ్ములు గల పొట్టేలు అని దానియేలు 8:20లో మనం చూస్తున్నాం. కనుక ఈ వాక్యాల్లో జంతువు ఒక రాజ్యమునకు సూచనగా ఉన్నది. ప్రవచనంలో ఒక జంతువు అని రాగానే లేకపోతే ఒక కొమ్మని రాగానే మనము ఒక రాజ్యము లేకపోతే రాజు అని అర్థం చేసుకోవాలి. జలములు అంటే ఏమిటి? జలములు ప్రవచనంలో ప్రజలను, జనసమూహములను
గుర్తుగా ఉన్నది. గాలి యుద్ధములకు, యుద్ధ నాశనమునకు, సంఘర్షణలకు గుర్తుగా ఉన్నదే అని ఇర్మియా 49:36 నుండి 37లో మనము చూస్తూ ఉన్నాము. కనుక ప్రకటన 7:1లో కూడా గాలి యుద్ధములకు, సంఘర్షణలకు గుర్తుగా, నాశనమును కలుగజేసేటువంటి పరిస్థితులకు గుర్తుగా ఉన్నది. కనుక వాయువు యుద్ధము, సంఘర్షణ, నాశనము అని మనము చూస్తూ ఉన్నాము. సముద్రము ప్రజలకు, జనములకు, జనసమూహాలకు ప్రకటన 17:15. గాలి యుద్ధములకు ఇర్మియా 49:36-37. మృగము రాజ్యము, దీన్ని దానియేలులో మనము ఆ వాక్యాల్లో చూసాము. కనుక 7:3లో అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు అంటే 4 సామ్రాజ్యాలు చరిత్రలోనికి వస్తాయి. అవి రాకముందే దేవుడు ఈ ప్రవచనంలో 7వ అధ్యాయము అనేటువంటి ఈ ప్రవచనంలో దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈ 4 రాజ్యాలు గురించి దేవుడు ఎందుకు చెప్తూ ఉన్నాడు? ఆ తర్వాత వచ్చేటువంటి ఆ తర్వాత ఏమవుతుంది? 4 ప్రపంచ రాజ్యాల తర్వాత ఏమవుతుంది? ఆ తర్వాత చిన్న కొమ్ము అంటే ఏమిటి? దేవుని నిత్యరాజ్యము ఎప్పుడు స్థాపించబడుతుంది? తద్వారా దేవుని ప్రజలకు ఏ సందేశాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు వీటి ద్వారా అని మనము తెలుసుకుందాం. కనుక వందలాది వేలాది సంవత్సరాలకు ముందే దేవుడు ఈ లోకంలో జరగబోయేటువంటి విషయాలను గురించి ముందుగానే దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇది దేవుని యొక్క సర్వజ్ఞానమును తెలియజేస్తూ ఉన్నది. ఆయన ఈ విశ్వం యొక్క అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. సమస్తమును ఆయన ఆధీనంలో కొనసాగుతూ ఉన్నది. కనుక మనము మన జీవితాలని, మన భవిష్యత్తును ఆ సర్వశక్తి గల, సర్వజ్ఞానము గల దేవుని చేతుల్లో పెట్టుకోవటం ఎంతైనా క్షేమము. అది మనకి ఎంతో నిరీక్షణతో కూడినటువంటి గొప్ప విషయము. మరి ఆ ధన్యతను దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. మహోన్నతుడా మా తండ్రి, మీకే వందనాలు. ఈ వాక్యమును ఆశీర్వదించి మాకు అనుగ్రహించుదురని, మీ బిడ్డల యొక్క జీవితాల్లో దీన్ని ఫలింపచేసి మీ రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధపడినట్లుగా ఈ వాక్యాలని మీరు వాడుకునుదురని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.